బిగ్ బాస్ జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్కి వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ని టీచర్ అని చెప్తే టీచర్ అని చెప్పొచ్చు బిగ్ బాస్ని. యా, తెలుగు ఆడియన్స్ బాగా రీచ్ అయ్యారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తెలుగు ఆడియన్స్కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే, ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్కి నేను 13 వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్గా ఉంది. ఈ అగ్రెషన్ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద నా లైఫ్లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నిఖిల్కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ఇట్స్ ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్. అది కంటిన్యూ వచ్చింది. నబిల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ నబిల్ సూపర్ ఆడుతున్నాడు బ్రో. నబిల్ కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప, అఫ్కోర్స్ టాప్ 5లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబిల్. అండ్ నబిల్ యాక్చువల్లీ విష్ణు ఉంటుంది. అందరిని మిస్ అవుతున్నా బిగ్ బాస్ ఇంట్లో. అందరు స్పెషల్. విష్ణు, సోనియా లేదు నా సోనియా గారు నేను నిఖిల్ ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఎక్కడ ఉన్నారు? హాయ్ హాయ్ హాయ్. కొన్ని సీరియస్గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ తేజక్ నామినేషన్ పాయింట్ ఒక మినిట్ నాకు గుర్తు చేసుకుంటా అది ఏంటని. అది నేను కంప్లైంట్లో రాసిన కదా, లైక్ నువ్వు యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ హానెస్ట్గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే. బట్ యాజ్ ఎ ప్లేయర్ హీఈస్ వెరీ గుడ్. నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్ మైండ్ గేమ్ మంచిగా ఆడతారు అనిపించిందే తేజని చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో నేను. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తా మైసూరు. ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు. అది నిజమా అబద్ధం నాకైతే ఏం అనిపించలేదు. ఏంటి బ్రో అర్థం కాలేదు. గ్యాప్ లో అంటే విష్ణుప్రియ గారు మీకు ముద్దు పెట్టారు కదా ఎలిమినేట్ అయినప్పుడా? సండే టాస్క్ అప్పుడు పెట్టారు. సండే టాస్క్ లో మీరు సేవ్ అయ్యారని చెప్పి అని చెప్పి గ్యాప్ లో అంటే ఇలాంటి చాలా జరిగింది. చాలా సార్ ఇచ్చాను, సో గుర్తులేదు నాకు కరెక్ట్ గా. సరే లాస్ట్ లో మొన్న ఆటోలో టాస్క్ కదా విష్ణుప్రియ మీద చెప్పండి ఏమన్నా. విష్ణుప్రియ అది ఏమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గరగా ఉంది, పుష్ చేయడానికి ఈజీ. విష్ణు
చేయొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి చాలా అది అసలు అది ఫైటింగ్ లా లేదు మాకు చూడడానికి అయితే సీరియస్లీ అమ్మాయి చాలా టఫ్ ఫైట్ టఫ్ ఫైట్ చాలా. నార్మల్గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయి ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. మీకు ఎంజాయ్మెంట్ మాకు కూడా సాంగ్ వేసుకోవచ్చు ఆ ఫైట్ లో. ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా, సో అది ఫన్లోనే అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసిన అక్కడ. మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు తెలుసు అక్కడ. ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో, గేమ్లో అలాగే నేను గేమ్ సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలో ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసేది కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో. మళ్ళీ మీకు సేవల సైడ్ ఆపేస్తే మనది ఎస్పీతో చేశారా? సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? అంటే అన్నీ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ మీకు ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు విష్ణుకి మీరు స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా, దాంతో ఎందుకు సేవ చేయించుకున్నారు? నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నేను కెరియర్ ఫోకస్లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం మేము, ఒక 90 days 15 members-తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటికి వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని. బట్ ఆమె 1 week సైలెంట్గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది. బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. బ్రో మీ ఆర్డర్లో టాప్ 5 ఎవరు బ్రో? ఒక మినిట్ సార్, మీ ఆర్డర్లో టాప్ 5 ఎవరు ఉంటారు? ఆర్డర్లో నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబీల్, గౌతమ్, సెకండ్ నబీల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఇంకెవరున్నారు అక్కడ? విష్ణు ఉన్నారు కదా, విష్ణు, ఓకే, గుండెలో విష్ణు. తీశారు మీరు, టాప్ లో వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు అందరూ బాయ్సే గెలిచారు, ఈ సీజన్ అన్న అమ్మాయి గెలిచే ఛాన్స్ ఉందా టైటిల్ విన్? అమ్మాయి గెలిస్తే మంచిదే, బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈ సీజన్ అబ్బాయి గెలవాలి. సో వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఎనీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరు చేస్తున్నారు? ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఏం సెట్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడు దొరికింది నాకు. అఫ్ కోర్స్ నిఖిల్కి ఉంటుంది నా సపోర్ట్, సీరియస్. అన్న ఇప్పుడు ఒక్కరే గెలుస్తారు కదా విష్ణు, నిఖిల్ గెలవాలి. గేమ్లో పునర్నవి కానీ విద్య కానీ ఒక మీరు 9 points దగ్గర, అది కరెక్టేనా ఆ డెసిషన్ అనేది? డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో. అన్యాయం జరిగింది. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నిఖిల్ కన్నా 1 point ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి టై చేస్తుంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు, ఐ డోంట్ నో మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో మేబీ. సో ఐ డోంట్ లైక్ దట్, బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ, నో ప్రాబ్లం. కొన్ని సీన్స్లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ ఉందా లోపల? నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటాడు కదా, కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది, సో మేబీ నాకు అలా అనిపించింది. నీకు అనిపించిందా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ డే వెళ్ళాలి. సినిమా కోసం నేను ఏమంటే చేస్తాను, బిగ్ బాస్ సినిమా కాదు కదా.
తగ్గేదేలో ఒక డైలాగ్ మీరే తగ్గేదేలే నీవు ఎవో తగ్గలేదు ఓకే రెండు చేస్తే ఓకే ఇప్పుడు ఇది కదా ఓకే అస్సలు తగ్గి ఎవ్వ తగ్గే అంటే ఇన్ని డేస్ లో విష్ణుప్రియ గారితో ఉన్న మన మెమరీ ఏదైనా షేర్ బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ అది ఒకసారి ఆ బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు గుర్తుందా సో బ్రాస్లెట్ వచ్చింది విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీం నుంచి బయట రా అది ఇది అని పొలిటీషియన్ లాగా చెప్పింది అయినా నేను వినలే ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి రాకపోయిందా ఆ, అది కొంచెం ఫన్నీగా అనిపించింది ఆ టైంలో అది పృథ్వీ గారు విష్ణు వచ్చి మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము అని లాస్ట్ లో అంది కదా సో దేనికి అనుకున్నారు మీరు చెప్పింది అనుకున్నారు అది శ్రీముఖి వచ్చి కొంచెం విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది ఎందుకు వెనక్కి వెళ్తున్నా కూడా సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారు అని చెప్తుంది అని సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా ఆ టైంలో లక్ష్మి గారు కూడా వచ్చారు లక్ష్మి గారు వచ్చారు తెలుసు మీరు లోపలికి వెళ్ళాక బయట ఎవరిని మిస్ అయ్యారు సీరియస్ లోపలికి వెళ్ళాక నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న ఆయనని చాలా మిస్ అయింది అనుకున్నారా ఇప్పుడు అని అనుకున్నా అనే బాగానే ఉంటాడు బట్ మిస్ అయినా పట్టుకు ఇలా చేయడానికి లేదు కదా సో ఇప్పుడైనా బిగ్ బాస్ కెమెరాలో ఆఫ్ అయితే అన్న నైట్ కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు 24/7 జరుగుతూనే ఉంటుంది కెమెరా ఎవరన్నా సేవ్ అవ్వాలనుకుంటే నిఖిల్ టీంకి వస్తారు సారీ అంటే ఎవరన్నా సేవ్ అవ్వాలి మీటింగ్ అర్థం ఎవరన్నా ఎక్కువ ఉండాలి అనుకున్నారు మీటింగ్ కానీ నిఖిల్ టీం కానీ సేవ్ నిజంగా సేవ్ అవుతారు బ్రో అది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు స్క్రిప్టెడ్ ఏం లేదు అన్ని 100% రియల్ అక్కడ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అది అని చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రోమో కానీ అని చూసాము అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సో మీరు ఎలా ఫీల్ అవుతుంది మీరు 100% జెన్యున్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చామనుకుంటారా ఎంటర్టైన్మెంట్ అంటే అవి హక్కులు అవి కాకుండా వేరేలాగా బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని అది జోక్గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ గారు చేస్తారు కదా అలా నాకు చేయడానికి నాకు ఎలా ఉండాలనిపించిందో ఎలా బిహేవ్ చేయాలనిపించిందో నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం సో నేను రియల్గా ఉన్నా అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు ఇంకా కరెక్ట్గా నేను చూడలే థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకున్నా బట్ హాయ్ బాను అన్న మీరు ఎమోషనల్ నేనా ఒక మినిట్ బ్రో క్వశ్చన్ ఒకటి ఎమోషనల్ అగ్రెసివ్ నేనా మంచోళ్ళకి ఎమోషన్ చెడ్డోళ్ళకి అగ్రెషన్ ఇప్పుడు ఒక మినిట్ ఆయన క్వశ్చన్ ఒకటి టికెట్ తినాలి వాళ్ళని డైరెక్ట్ గా సేవ్ చేసేసారు కదా నామినేషన్స్ లో అంటే లాస్ట్ టైం అవినాష్ చివరి వరకు వచ్చాడు అవునవును దానివల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారా అవును ఆఫ్ కోర్స్ ఎందుకు తెలీదు నాకు ఓటింగ్ ప్రకారం తెలీదు బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి ఈ వీక్లో అవుతారు అనుకున్నా అవినాష్ అనుకున్నా బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ అనుకున్నా కింగ్ కింగ్ నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను అది ఎలాంటి పరిస్థితి ఉన్నా బిగ్ బాస్లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను అది బిగ్ బాస్ లాంగ్వేజ్లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా అది గ్రూపిజం అని చెప్తారు ఐ డోంట్ కేర్ నాకైతే ఒక జోక్ వచ్చింది నాకు ఈట కూడా బ్రేక్ కాబట్టి
నాకు చీమరా అని చెప్పని అన్నారంటే నిజంగా మీకు అర్థం కాలేదు. నిజంగా అర్థం కాలేదు. మణికంఠతో కదా. ఓకే, మణికంఠతో అది ఏమైందంటే ఓకే మణికంఠది ఏమైందంటే మణికంఠ చీమ అన్నాడు కదా. ఈక నువ్వు నా ఈక కూడా పీక. ఈగ అన్నాడు కదా. నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా. ఈగ అనుకో. సో నువ్వు చీమ అని చెప్పి అలా. బ్రో శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్తారు ఇప్పుడు. అవును. వెళ్ళే ఛాన్స్ ఉందా? నేనా? వెళ్తారా ఛాన్స్ వస్తే? వస్తే 100% వెళ్తా కన్నడకి. మీరు ఇన్ని వారం నా బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకున్నారు? బిగ్ బాస్ నుంచా? వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. ఇంకా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. అంటే మీరు కావాలని అన్నారని కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? స్టార్టింగ్లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలీదు. వాడు అంటే నార్మల్గా అవినాష్ బ్రోతో కూడా నేను గౌతమ్ బ్రో కూడా వాడని మాట్లాడతాను నార్మల్గా. బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్ అని. అన్నా సరే అన్నారు కదా మీరు చాలా ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్ కొంచెం కోపంలో అలా ఏం చేస్తావు అలా చెప్పిన. మీకు నెగిటివ్ అయింది అనుకున్నారు అది బయట? అయింటుంది నెగటివ్, నాకు తెలుసు. మీకు యాంటీస్ కూడా ఉంటారు కదా. ఎవరు? యాంటీస్ వాళ్ళకి ఏమని చెప్తారు? యాంటీస్ అని ఉంటారు బ్రో. నా ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా అంటే నేను వాళ్ళ సపోర్టర్స్ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్గా కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతా తర్వాత. అదే వర్డ్స్ ఆలోచిస్తున్నా కొంచెం. ఫస్ట్ దీనికి చెప్తా. నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక 2 weeks 3 weeks ఉంటా, తర్వాత బయటకు వస్తా అని. ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది నాకు. ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి. సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటే చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సో దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్ నుంచి. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ పంచుతున్నా వాళ్ళకి. ఎమోషనల్ రీసెంట్గా మెగా చీఫ్ను ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయినా. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటుంది అనుకున్నా. నాకెందుకులే చీఫ్, నేనే బిగ్ బాస్ ఇంటి చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నా ఫ్యామిలీ వీక్లో వచ్చి చెప్పారు, ఫ్యాన్స్ నువ్వు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నా చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్లో నేను బ్యాలెన్సింగ్ గేమ్లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చాను అనుకుంటా బిగ్ బాస్ ఇంట్లో. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది ఆ టైం. చెప్పండి బ్రో. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు. అక్కడ మీరు సేవ్ అయ్యారు, ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందేమో అనిపించింది. నా క్యారెక్టర్ నేను తగ్గించాను బ్రో, ఫైనల్కి వెళ్ళకపోయినా పర్లేదు. మీకు మైనస్ ఏమైనా మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళింది ఒక కాంపిటీటర్గా, కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్కి గెలవాలంటే బయట నుంచి సపోర్ట్ చేయాలి, కానీ ఒక కాంపిటీటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్ని సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నిఖిల్ నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయను, నేను నాకే సపోర్ట్ చేస్తాను. మీరు గేమ్లో చూసుంటారు, ఆ డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా. నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా.
నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాను నేను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్ లో అది అలా కనిపించలేదు మాకు, అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలిసిన వాళ్ళు. ఓకే. వరస్ట్ సిచ్యువేషన్ వర్స్ట్ బిగ్ బాస్ ఇంట్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు వర్స్ట్ సైక్ అయింది చూసి ఒకసారి. తర్వాత తీయనని చెప్పానులే ఆ టైం. గౌతమ్తో గొడవ. కుకింగ్ హౌస్లో తేజ అనుకుంటా, తేజ బాగా చేస్తారు కుకింగ్. ఎలిమినేషన్ ఫేరే బ్రో. అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. సో దానివల్ల నేను బయటకు వచ్చాను త్వరగా. చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, సో మీరు వెళ్ళొచ్చారు, మీరు ఏమంటారు? వాట్ విల్ యు సే యువర్ వర్డ్స్? 100% రియల్. బిగ్ బాస్లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ 100% ట్రూ. నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది. అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్లో మణికంఠని, లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే, అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి హ్యూమన్ బీయింగ్. సగానికి పైగా 40% ఎంతమంది చూస్తున్నారు, సగానికి పైగా బిగ్ బాస్ చూడడం మానేశారంట. ఓకే. మణికంఠ ఇప్పుడు బిగ్ బాస్ చేసిన తప్పే అనుకోవచ్చా? ఏది లేదు, మణికంఠనే వెళ్తా అని చెప్పారు కదా అక్కడ. మణికంఠ సేవ్ అయ్యాడు, బట్ మణికంఠనే వెళ్తా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే బెనిఫిట్ డిసడ్వాంటేజ్ మాకా? అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటుంది, బట్ లైక్ 13 వీక్స్ 11 వీక్స్ 12 వీక్స్ ఉన్న వాళ్ళు వచ్చింది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ఉంటారు వాళ్ళు వచ్చి, అంటే 8 మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ. లైక్ మేము 8 ఉన్నాం, వాళ్ళు 8 ఉన్నాం, సో కొంచెం డిసడ్వాంటేజ్ అది మా పరంగా. ఇప్పుడు గౌతమ్ విన్నర్ రేస్ లో ఉన్నాడు కదా, అంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఆ సీజన్ మీకు ఎలా అనిపించింది? గౌతమ్ విన్ అయితే కూడా నేను హ్యాపీగా ఉంటా, బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే మాలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వరకు వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటా. గౌతమ్కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది. గౌతమ్ గేమ్ గురించి మీ అభిప్రాయం అండి? సేఫ్ ఉన్నాడా లేదా జెన్యూన్ అనిపించాడు? అంటే గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యూన్ అనిపిస్తారు, బట్ ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యూన్ ఉన్నారు అనిపిస్తుంది గౌతమ్. ఎవరు గౌతమా? అఫ్కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ని అక్క అనేది డిఫరెంట్ కదా. సో అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో, సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, సో అలా ఎలా టాలీ అయినందుకు మీరు ఎలా అనుకుంటున్నారు? దరిద్రం అలా ఉంది బ్రో, ఏం చేయాలి? ఇప్పుడు యష్మి గారు వాళ్ళకి యష్మి గారికి ఏమైనా ఎమోషనల్ బాధ అనిపించినా వృత్తితోటి, అంటే మీతోని మన నిఖిల్తోని బాగా క్లోజ్ అయ్యి హగ్ అయ్యి కొంచెం ఓదార్పు కూడా తెలుస్తుంది. మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది అనుకుంటున్నారా? యష్మి మణికంఠతోనా? అంటే బయటకు వచ్చే బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అంటే హక్ చేసుకున్నది అది కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నానా? ఆ సిచ్యువేషన్ తెలీదు నాకు. అది ఫ్యాన్స్కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఎవరికి సపోర్ట్? నాకు
మీరు శాంటాస్లో ఏడ్చారు కదా, శాంటాస్క్ ఓకే అది ఏడ్చారు కదా, మీరు ఓడిపోయారని ఏడ్చారా లేదా మీరు రోహిణి చేతిలో ఓడిపోయారని ఏడ్చారా? నేను నా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను ఆ టైం. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, వాళ్ళకి హర్ట్ అయి ఉంటుందని ఏడ్చాను. అన్న యాజ్ ఎ కిచెన్ ఉంది డైహార్డ్ ఫ్యాన్ అడుగుతున్నా, ఈ 2050 మ్యాక్స్ రిలీజ్ అవుతుంది, నీకు ఎలా అనిపిస్తుంది? క్రేజీ ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకొని వచ్చిన ఏం సాంగ్ అది మ్యాక్సిమం మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ వినట్లే బ్రో మీ క్వశ్చన్. అదే సినిమా చేస్తున్నా తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది. కొంచెం తగ్గాను కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాం మూవీ. బాగుంటుంది బట్ టేస్ట్ బాగుండదు, తినడానికి అంత సెట్ కాదు అక్కడ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ.